హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? వెల్కమ్ టు మన ఫార్మ్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు ఈ వీడియోలోని చాలా ఇంపార్టెంట్ టాపిక్ అనమాట. గ్యాస్ క్రోమటోగ్రఫీ గురించి అయితే మనం మాట్లాడుకుందాం. సో గ్యాస్ క్రోమటోగ్రఫీ గురించి మనం మాట్లాడుకునే ముందు, ఇది ఫార్మస్యూటికల్, ఎన్విరాన్మెంటల్ మరియు ఫుడ్ ఇండస్ట్రీలో చాలా ఎక్కువగా వాడే టెక్నిక్ అనమాట. అలాగే ఫార్మా ఇండస్ట్రీలో మేజర్గా ఈ యొక్క క్రోమటోగ్రఫీ టెక్నిక్ని అయితే యూజ్ చేస్తారు. సో ముందుగా వాట్ ఈజ్ గ్యాస్ క్రోమటోగ్రఫీ? గ్యాస్ క్రోమటోగ్రఫీ అంటే బేసికల్లీ ఇట్ ఈజ్ ఎ టెక్నిక్ యూజ్డ్ టు సపరేట్ అండ్ అనలైజ్ ద కాంపౌండ్స్ దట్ కెన్ బి వ్యాపరైజ్డ్ వితౌట్ డీకంపోజిషన్. దీని గురించి క్లుప్తంగా చెప్పాలంటే, సో మనం ఈ గ్యాస్ క్రోమటోగ్రఫీలో ఏం చేస్తామంటే, ఇది ఒక టెక్నిక్ అనమాట. సో ఈ టెక్నిక్లోని మనం సపరేషన్ చేస్తాము, ఒక మిక్చర్ని సపరేట్ చేస్తాము, అలాగే అనలైజ్ చేస్తాము. అంటే ఒక కాంపౌండ్స్ని కానీ శాంపిల్స్ని కానీ మనం అనలైజ్ చేస్తాము. సో అనలైజ్ చేసినప్పుడు ఏంటంటే, ఇవి వేపర్ స్టేట్లోకి వెళ్తాయి అన్నమాట. సో వేపర్ స్టేట్లోకి వెళ్తే కానీ ఇవి మాత్రం డీకంపోజిషన్ మాత్రం అవ్వవు అనమాట. వితౌట్ డీకంపోజిషన్ ఇట్ కెన్ బి వేపరైజ్డ్. సో ఇదే గ్యాస్ క్రోమటోగ్రఫీ అనమాట. సో గ్యాస్ క్రోమటోగ్రఫీ అంటే సింపుల్గా చెప్పాలంటే ఇది కూడా ఒక సపరేషన్ టెక్నిక్. సో ఇందులోనే మనకి సపరేషన్ అనేది జరుగుద్ది. సో ఇందులోని కాంపౌండ్స్ని అనలైజ్ చేస్తాము. ఆ అనలైజ్ చేసే కాంపౌండ్స్ అనేవి వేపరైజేషన్ అవుతాయి. వితౌట్ డీకంపోజిషన్ శాంపిల్స్ అనేవి వేపరైజ్ అవుతాయి కాబట్టి సో దీన్ని మనం సింపుల్గా గ్యాస్ క్రోమటోగ్రఫీ అని చెప్పుకోవచ్చు అనమాట. సో ఈ గ్యాస్ క్రోమటోగ్రఫీలోని సేమ్ మనకి హెచ్పిఎల్సి ఎలా అయితే ఉంటుందో, సో మొబైల్ ఫేజ్, స్టేషనరీ ఫేజ్, సో ఇందులోనైతే అలాగే ఉంటుంది. సో ఇందులోని మొబైల్ ఫేజ్ వచ్చేసి మనకి గ్యాస్ అయితే ఉంటుందన్నమాట. సో తర్వాత ఇక్కడ మనకి ఆ కాంపోనెంట్స్ ఆఫ్ గ్యాస్ క్రోమటోగ్రఫీ అయితే చూద్దాము. సో కాంపోనెంట్ ఆఫ్ గ్యాస్ క్రోమటోగ్రఫీలోని ఇందులోని క్యారియర్ గ్యాస్ ఉంటుంది, అలాగే ఇంజెక్టారు, కాలము, డిటెక్టారు, డేటా సిస్టమ్. సో క్యారియర్ గ్యాస్ అంటే ఇది సింపుల్, ఇది శాంపిల్ని కాలంలోకి తీసుకెళ్లే గ్యాస్. ఇట్ ఈజ్ నథింగ్ బట్ మొబైల్ ఫేజ్. సో యూజువల్లీ హీలియం లేదా నైట్రోజన్ని వాడతారు. అలాగే ఇంజెక్టర్, ఇది శాంపిల్ని సిస్టంలోకి పంపిస్తుంది అనమాట, ఈ పార్ట్ అనేది. సో తర్వాత కాలంలోని సపరేషన్ అనేది ఇక్కడ జరుగుతుంది. ఇట్ ఈజ్ యూజువల్లీ లాంగ్ కాయిల్ ట్యూబ్ ఇన్సైడ్ అయిన ఓవెన్. సో లోపల ఒక ఓవెన్ ఉంటుంది. సో అందులోని ఒక లాంగ్ కాలం అయితే ఉంటుందన్నమాట. సో తర్వాత డిటెక్టర్ అనేది ఎందుకు యూజ్ చేస్తాము? సపరేషన్ చేయబడిన కాంపౌండ్ని ఐడెంటిఫై చేసే క్యాపబిలిటీ ఎవరికి ఉంటుంది? డిటెక్టర్కి ఉంటుంది. సో ఇందులోని మనం డిటెక్టర్స్ని యూజ్ చేస్తాము. సో ఇందులో యూజ్ చేసే డిటెక్టర్స్ వచ్చేసి ఫ్లేమ్ అయోనైజేషన్ డిటెక్టర్, దీన్నే ఎఫ్ఐడి అంటారు. సెకండ్ వన్ వచ్చేసి థర్మల్ కండక్టివిటీ డిటెక్టర్స్, దీన్ని టీసీడి అంటారు. సో ఇది డిటెక్టర్స్ అనమాట. సో తర్వాత డేటా సిస్టమ్ అంటే ఏంటంటే, మనకి డిటెక్ట్ అయిన కాంపౌండ్ అనేది సో మనకి క్రోమటోగ్రామ్ ప్రిపేర్ చేయడానికి, అంటే రిజల్ట్స్ మనకి ఎలా వస్తున్నాయో తెలుసుకోవడానికి సో మనకి ఒక సిస్టంలోని సో ఇది డేటాని అయితే చూపిస్తుంది అనమాట. సో ఇదే డేటా సిస్టమ్ అని చెప్పొచ్చు. సో అసలు క్రోమటోగ్రఫీ ఎలా వర్క్ చేస్తుంది? సో దీని ప్రిన్సిపల్ ఏంటి? సో ఇక్కడ చూసుకున్నట్లయితే మనకి క్రోమటోగ్రఫీ అనే హౌ డస్ ఇట్ యాక్చువల్లీ వర్క్? మనం శాంపిల్ని ఇంజెక్ట్ చేస్తాము, దెన్ క్యారియర్ గ్యాస్ పుషెస్ ద శాంపిల్ ఇంటు ద కాలం. సో తర్వాత మనం శాంపిల్ని అయితే ఎప్పుడైతే ఇంజెక్ట్ చేసిన తర్వాత ఆ క్యారియర్ గ్యాస్ అనేది ఉంటుందో సో అది శాంపిల్ని కాలంలోకి పుష్ చేస్తుంది అనమాట. సో ఈచ్ కాంపౌండ్స్ మూవ్స్ ఎట్ డిఫరెంట్ స్పీడ్స్ డిపెండింగ్ ఆన్ దేర్ ఎఫినిటీ విత్ టువర్డ్స్ టు ద స్టేషనరీ ఫేజ్ ఇన్సైడ్ ద కాలం. సో ఇక్కడ మనకి మనం ఏం చేస్తున్నాము, ఒక మిక్చర్లో ఉన్న కాంపౌండ్స్ని సపరేట్ చేస్తున్నాం కాబట్టి సో ఇది ఆ క్యారియర్ గ్యాస్ అనేది కాలంలో ఉన్న శాంపిల్స్ని పుష్ చేస్తూ ఉంటుంది అనమాట. సో పుష్ చేసినప్పుడు ఇక్కడ ఆ లోపల ఉన్న కాంపౌండ్స్ ఏవైతే ఉన్నాయో దాని యొక్క స్పీడ్ అనేది వాటి యొక్క ఎఫినిటీని బట్టి ఉంటుంది, అంటే దాని యొక్క ఆకర్షణ అనమాట. సో కాలంకి, స్టేషనరీ ఫేజ్కి ఎఫినిటీ ఏవైతే ఉంటుందో సో దాన్ని బట్టి ఆ కాంపౌండ్స్ యొక్క స్పీడ్ అయితే ఉంటుందన్నమాట. సో వీటి సపరేషన్ వల్ల మనకి క్రోమటోగ్రామ్ వస్తుంది. ఇక్కడ ఇది ఒక గ్రాఫ్ అనమాట. సో మనకి ఒక గ్రాఫ్ లాగా అనుకోవచ్చు. సో ఇక్కడ మనకి అవుట్పుట్ అయితే వస్తుందన్నమాట. సో ముందుగా బయటకు వచ్చిన కాంపౌండ్స్, అంటే ఎల్యూట్ అయిన కాంపౌండ్స్ ఏదైతే ఉన్నాయో సో అవి ముందుగా ఆ క్రోమటోగ్రామ్లోని ముందుగా పీక్లు చూపిస్తాయి అనమాట. సో తర్వాత వచ్చినవి తర్వాత చూపిస్తాయి. సో ఇది గ్యాస్ క్రోమటోగ్రఫీకి సంబంధించింది అనమాట. సో తర్వాత దీని అప్లికేషన్స్ ఎక్కడ యూజ్ అవుతాయి అంటే, సో మోస్ట్ ఆఫ్ ద ఇంపార్టెంట్ వచ్చేసి ఫార్మా ఇండస్ట్రీ ఫర్ చెకింగ్ ప్యూరిటీ అండ్ అనలైజింగ్ యాక్టివ్ ఇంగ్రీడియంట్స్. సో ఇక్కడ మనకి ఫార్మా ఇండస్ట్రీలోని
ప్యూరిటీని కనుక్కోవడానికి, అలాగే ఆ యాక్టివ్ కాంపౌండ్స్ని అనలైజ్ చేయడానికి ఇదైతే యూజ్ చేస్తారన్నమాట. సో అలాగే ఎన్విరాన్మెంట్ అండ్ అనాలిసిస్లో కూడా మనం దీన్ని గ్యాస్ క్రోమటోగ్రఫీని యూజ్ చేస్తాము. సో ఎయిర్ పొల్యూషన్స్ని, టాక్సిన్స్ ఎంత ఉన్నాయో చెక్ చేయడానికి యూజ్ చేస్తాము. అలాగే ఫుడ్ ఇండస్ట్రీలో కూడా గ్యాస్ క్రోమటోగ్రఫీని యూజ్ చేస్తాము. ఫ్లేవర్ కాంపౌండ్స్ని ఐడెంటిఫై చేయడానికి, పెస్టిసైడ్స్ రెసిడ్యూ అనాలిసిస్కి వీటిని యూజ్ చేస్తారు గ్యాస్ క్రోమటోగ్రఫీ. అలాగే ఫోరెన్సిక్ ల్యాబ్స్లో కూడా డ్రగ్ టెస్టింగ్ అండ్ టాక్సికాలజీకి సంబంధించి కూడా వీరైతే యూజ్ చేయడం జరుగుతుంది. సో ఇందులోని ఉపయోగాలు ఏంటి, తర్వాత లిమిటేషన్స్ ఏంటి చూసుకున్నట్లయితే, సో ముందుగా అడ్వాంటేజెస్ వచ్చేసి వెరీ యాక్యురేట్ అండ్ ఫాస్ట్ అనమాట. రిక్వైర్ వెరీ స్మాల్ శాంపిల్, అంటే ఇవి చాలా యాక్యురేట్గా మరియు ఫాస్ట్గా రిజల్ట్స్ని అయితే ఇస్తాయి అనమాట. అలాగే దీనికి శాంపిల్ అనేది చాలా తక్కువ అనమాట. శాంపిల్ అనేది చాలా తక్కువ సరిపోతుంది. ఇది వచ్చేసి బోత్ క్వాలిటేటివ్ అండ్ క్వాంటిటేటివ్ ఇన్ఫర్మేషన్ ఇదైతే ఇస్తుంది అనమాట. సో వి ఆల్ నో, మనకందరికీ తెలుసు క్వాలిటేటివ్ అంటే ఏంటి, క్వాంటిటేటివ్ అంటే. సో క్వాలిటేటివ్ అంటేనేమో ఐడెంటిఫికేషన్, క్వాంటిటేటివ్ అంటేనేమో ఎంత మొత్తంలో ఉందో మనం తెలుసుకుంటాం. సో లిమిటేషన్ వచ్చేసి ఏంటంటే ఇది ఓన్లీ ఆ వాలటైల్ కాంపౌండ్స్ని మాత్రమే అనలైజ్ చేస్తుంది అనమాట. సో సమ్ శాంపిల్స్ నీడ్ డెరివేటైజేషన్. సో దీనివల్ల మనకి ఏంటంటే, సో ఇదొక లిమిటేషన్ అనమాట, ఇదొక డిసడ్వాంటేజ్. సో ఏంది, మనకి గ్యాస్ క్రోమటోగ్రఫీలో ఓన్లీ వాలటైల్ కాంపౌండ్స్ని మాత్రమే ఇది అనలైజ్ చేస్తుంది అనమాట. సో ఫ్రెండ్స్, ఇది మనకి సింపుల్గా అంటే ఒక బేసిక్ ఇంట్రడక్షన్ అనమాట. గ్యాస్ క్రోమటోగ్రఫీ అంటే ఏంటి, సో అది ఎలా వర్క్ చేస్తుంది, ఏ సెక్టార్లో దాన్ని యూజ్ చేస్తారో, సో దాని యొక్క అడ్వాంటేజెస్ ఏంటి, సో దాని లిమిటేషన్స్ ఏంటి సంబంధించిన సో సింపుల్ ఇంట్రడక్షన్ అనమాట. సో ఫ్రెండ్స్, ఇది ఆ ఇన్ఫర్మేషన్ కనుక మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి. సో ఇలాంటి మరిన్ని ఇన్ఫర్మేషన్ వీడియోస్ కోసం మన ఫార్మా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. థ్యాంక్ యూ. జై హింద్.